ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 25కి వాయిదా వేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ కార్ రేసులో ఎఫ్ఈఓ సంస్థకు 55 కోట్ల నిధులు బదిలీ జరిగాయని, ఇందులో క్విట్ ప్రోకో జరిగిందని ఏసీబీ అభియోగాలు మోపింది. అయితే ఇందులో అవినీతి జరగలేదని, అంతా చట్టబద్ధంగానే జరిగిందని అంటున్నారు కేటీఆర్. న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, విచారణకు సహకరిస్తానని చెబుతున్నారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని నిర్వహించి నగర బ్రాండ్ ఇమేజ్ని పెంచితే నేడు రాజకీయ కక్షతో నేరంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవని, దాచిన లావాదేవీలు లేవని కేటీఆర్ అంటున్నారు. వ్యక్తిగత లబ్ధి అన్న ప్రశ్న ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారు. విధాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. కార్తీక్, సో ఇవాళ ఫార్ములా ఈ కార్ రేసు విషయానికి సంబంధించి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరైనటువంటి బీఆర్ఎస్ వర్గం కేటీఆర్, A1 గా ఉన్నటువంటి కేటీఆర్, A2 గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ తో పాటు సో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎన్ రెడ్డి, సో ముగ్గురు కూడా ఏసీబీ విచారణకారు. సో కాసేపటి క్రితమే ఈ ఏసీబీ వాయిదా కూడా వేసింది. సో ఆగస్టు 25వ తేదీకి ఈ కేసును వాయిదా వేశారు ఏసీబీ కోర్టు అని చెప్పవచ్చు. సో ₹1,00,000 పూచికత్తు, సో బాండ్లను సమర్పించుకుంది. సో ముగ్గురు A1, A2, A3 గా ఉన్నటువంటి ముగ్గురు కూడా ₹1,00,000 బాండ్ల పూచికత్తుతో సో వచ్చే అంటే ఆగస్టు 25వ తేదీకు ఈ కేసును అయితే వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులో మొదటి నుంచి కూడా కేటీఆర్ ఒకటే చెప్తుంది, ఈ కేసులో అసలు ఏమీ లేదు, ఇది లొట్టపీసు కేసు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి మనం గతంలో చూసాం. సో ఇవాళ కూడా ఈ కేసు అపీరెన్స్ లో భాగంగా ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టుకు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బేలండి ముగ్గురు కూడా హాజరయ్యారు. సో ముఖ్యంగా పలు ప్రశ్నలు కూడా లేవే పరిస్థితి కనిపిస్తుంది కేటీఆర్. సో ఎక్కడ అవినీతి జరిగిందో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలంటూ కూడా ఆ ప్రభుత్వానికి ప్రశ్నలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ 55 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చట్టబద్ధంగానే జరిగాయి. సో ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం జరగలేదంటూ కూడా ఏసీబీ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నేను అధికారులకు చెప్పాను, సో బ్యాంక్ త్రూ ట్రాన్స్ఫర్ చేయమని, సో వాళ్ళు చేశారు తప్పితే నాకు మిగతా అంశాలు ఏవి తెలియదు అన్నట్టుగా అయితే కేటీఆర్ చెప్తున్నట్టు ఆ పరిస్థితి కనిపిస్తుంది. సో కేవలం ఇవాళ అపీరెన్స్ లో భాగంగానే ఈ యొక్క కేసును ఏసీబీ ప్రత్యేక కోర్టు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో తదుపరి విచారణ ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఇటు ఇవాళ మాత్రం A1, A2, A3 మాత్రమే విచారణకు అయ్యారు. సో మరుసటి విచారణకు మొత్తం ఇందులో 5 మందిని చేర్చు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. సో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎన్ రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెన్సీ, పైగా ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధులను చేశారు. కాబట్టి సో వచ్చే విచారణకు అందరూ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో పూర్తిగా ఇక్కడ చార్జ్ షీట్ లో ఫైల్ చేసినటువంటి అంశాలను కూడా పూర్తి ఆధారాలతో వచ్చే వాయిదాల్లో కోర్టుకు హాజరు కావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో కేటీఆర్ వాదన ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ అవినీతి జరిగింది ఏంటి అనేటువంటి అంశాలతో వచ్చే వాయిదాలో స్పష్టంగా కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హాజరు కావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. సో 55 కోట్ల మేర రూపాయలు ఎక్కడ కూడా అవినీతి జరగలేదంటూ కేటీఆర్ చెప్తా ఉన్నారు. అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున లబ్ధి పొందింది. ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో పెద్ద ఎత్తున కూడా నిధులు వచ్చాయంటూ కూడా ఇటు ఏసీబీ కోర్టు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే మళ్ళీ కూడా ఇటు అప్పట్లో కేబినెట్ అనుమతి లేనిదే ఈ 55 కోట్లు కూడా ఎఫ్ఈఓ సంస్థకు ట్రాన్స్ఫర్ చేశారంటూ కూడా ఇటు ఏసీబీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కలిసి మరి తదుపరి విచారణలో ఎలాంటి విచారణ కొనసాగుతుంది అనేటువంటిది అయితే ఒక ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. థ్యాంక్ యూ దిలీప్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.